అయ్యా ఇప్పుడు మీరు అతిథిగా వచ్చినట్టే వెనకటికి పుల్లు అతిథులుగా వచ్చి వెళుతుండేయండి ఇంటికి. ఓహో, ఇక్కడ పుల్లు భయం గురించి వాటిని వేటాడే మా పుల్లు రాజుల వంశం గురించి మీరు వినే ఉంటారు. వినలేదే. ఆ? వినలేదా? చంపేశారు. అయితే మీకు చాలా చరిత్ర చెప్పాలి. చరిత్ర వద్దులేండి, ఆయన ఇప్పుడే దిగింది. నువ్వు అర్జెంటుగా లోపలికి వెళ్ళకపోతే తుపాకీతో టపాలు పేల్చేయగలను. అడవిలో పులులు మనం చూసి కుందేలు పిల్లలు పరిగెట్టినట్టు పరిగెడుతుంటాయండి. అక్కడికి మాలాంటి పులి వేటగాళ్ళు కోరమేసంగాళ్ళు వెళ్ళాలి తప్ప మీలాంటి బక్క చిక్కిన వాళ్ళు వెళ్తే అదిగో ఆ గోఖలే బాబుని ఎత్తుకుపోయినట్టే ఎత్తుకుపోద్ది. ఆ చిలక్క కూడా చెప్తున్నానండి, కానీ వినడం లేదే. ఓహో, చిలకలతో మాట్లాడడం కూడా వచ్చా మీకు? చేతం ఇప్పుడు మర్చిపోయానులేండి. నేను చెప్తున్నది కాంట్రాక్టర్ దొరగారు పట్టణం నుంచి పిలిపించిన పిల్ల గురించండి. ఆ గోఖలే బాబును పులి చంపేసిన ప్రదేశానికి వెళ్ళడానికి ఇంత ధైర్యం ఉన్న మాలాంటి వాళ్ళని భయపడి చూస్తుంటే ఆ పిల్ల అక్కడే కాపురం పెట్టేసిందండి. అదేమంటే పక్షులు ఎక్కువ అక్కడే తిరుగుతున్నాయంటుందండి. గోఖలే చనిపోయిన చోటికి రేపోసారి తీసుకెడతారా నన్ను? తప్పకుండాను. ఈ గదిలోనేనండి వెనకడికి ఒక ఆడపులి 2 కవల పిల్లల్ని కందండి. అందులో పిల్ల మన ఒళ్ళోంచి మన భుజం మీదకి ఎక్కి మన మూతురు ఆకుతో ఆడుకునేదండి. బుజ్జిమండ. మీరు పులులతో తప్ప మనుషులతో స్నేహం చేసేట్లేరే? చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయిందండి. అన్నట్టు పులిరాజు గారు, అయ్యా అడవిలో తిరిగే ఆ పిల్ల మీద మోజుపడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ ఊళ్ళో? పుల్లు వాటితో జరిపే ముష్టి యుద్ధాల గురించి తప్ప ఇలాంటి గొడవలు ఏం మనకు తెలియవండి. అయినా ఆ పిల్లని చూస్తే పులైనా ప్రేమించాల్సిందేనండి. ఓయ్ అంత అందగా తెలియండి. ఎప్పుడు ఒంటరిగానే పెడుతుందా అడవికి? ఆ డ్రైవర్ పాండు గారిని జీపులో అడవి దాకా తీసుకెళ్లి వదలమంటదండి. అక్కడి నుంచి ఉరుకులు పరుకుల మీద ఒక్కరితో వెళ్ళిపోతండి. ఓహో, మరి మిమ్మల్ని ఎప్పుడు తోడు రమ్మని అడగలేదా? చిత్తం రమ్మని రోజు బ్రతిమలాడుతూనే ఉంటదండి. తీరా నేను వెళితే అడవిలో ఏ పెద్ద పులని ఎదురు పెడితే నేను ముష్టి యుద్ధాన్ని దిగితే ఆ పిల్ల ఎక్కడ జరుచుకుంటుందో అని మనమే పట్టాన్ని ఒప్పుకోవడం లేదు. యాదవ పులి ఒక ఫోటో చోటు ఉండి చావదండి. ఇదిగోటండి ఇక్కడేనండి ఆ గోఖలే బాబుని పులుసులో కెంకు లేకుండా నెమిలి మింగేసిందండి. ఏమిటా చప్పుడు? పులి వచ్చే వేళండి. వస్తే తుపాకీతో కాల్చేయండి, మీకు అలవాటేగా. లంక చుట్ట కాల్చినంత సులువుగా కాల్చి పారేయగలండి. కానీ చచ్చిపోయిన మా తాత మీద ఒట్టేసేసానండి. ఒట్టా? చిత్తం పులి మన వంశానికి ఇలవేల్పురా. మోజుంటే ఆడుకో, కావాలంటే సరదాగా కుస్తీ పట్టు, అంతేగాని తుపాకుతో మాత్రం టపాలను కాల్చేయొద్దని మా తాత నా చేత ఒట్టేందుకు నా కాళ్ళు చేతులు కట్టేసారండి బాబు. సరే అయితే పులిని నేను కాలుస్తాను. చిత్తం